ఎంఆర్ఎన్ఏ టీకాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించిన సందర్భం ఇది. కోవిడ్-19. లైఫై సాంకేతికతలో డేటా ప్రసారం కోసం ఏమి ఉపయోగిస్తారు? కాంతి తరంగాలు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం తన సాంప్రదాయ సంగీత వారసత్వానికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలను ప్రారంభించింది. సూఫియానా సంగీతం. భారత నూతన సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్. భారత నావికా దళ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. భారత ప్రస్తుత చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రాజా సుబ్రమణి. ఆపరేషన్ ముస్కాన్ 12 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? తెలంగాణ. జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజుల పాటు జరుగుతుంది. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, వెట్టి చాకిరీ వంటి దోపిడీల నుంచి పిల్లలను రక్షించడం మరియు వారి కుటుంబాలతో తిరిగి కలపడం దృష్టి సారిస్తుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫ్లెమింగో విప్లవం ఏ దేశానికి సంబంధించినది? అల్బేనియా. ఒక భారీ పర్యావరణ మరియు పౌర సమాజ నిరసన ఉద్యమం. ఈ ఉద్యమం యొక్క లక్ష్యాలు: రిస్టార్ ప్రాజెక్టును ఆపడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పారదర్శక పాలనను ప్రోత్సహించడం మరియు అవినీతిని వ్యతిరేకించడం. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమరులైన సైనికుల పేర్లను ఇటీవల జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని ఏ భాగంపై లిఖించారు? త్యాగ చక్ర. ఆపరేషన్ సింధూర్లో మరణించిన వ్యక్తులు ఎంతమంది? 6 మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్గా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ జాజు. ప్రాజెక్ట్ బ్రహ్మాంక్ ఏ రాష్ట్రంలో కలదు? అరుణాచల్ ప్రదేశ్. అగర్ జిట్టో మేళా ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో కలదు? జమ్మూ అండ్ కాశ్మీర్.